వరకట్న వేధింపులు తాళలేక ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. సో, ఈ ఘటనలు చాలా ఏళ్ల క్రితం చాలా ఎక్కువగా ఉండేవి. వరకట్న వేధింపులని, బాల్య వివాహాలని. సో, ఇవన్నీ గూడా చదువుకోలేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, లేదంటే ఒక మనిషి యొక్క జీవితం యొక్క విలువ తెలియలేని వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కట్నాలు తీసుకోవడము, వేధించడము, లేదు అనంటే వచ్చిన కోడల్ని, ఆడపిల్లని మన పిల్ల అని అనుకోకుండా ఏదో మన ఇంట్లోని సర్వెంట్ లాగా వచ్చిందన్నట్టుగా ట్రీట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. ఇది చెప్తున్నందుకు చాలా మందికి కోపం రావచ్చు, లేదంటే బాధ కలగొచ్చేమో గానీ, వాస్తవానికి మనల్ని నమ్మి మన ఇంటికి ఒక ఆడపిల్లని పంపిస్తున్నారు అనంటే జీవితాంతము పుట్టింట్లో ఉండే కన్నా ఆ పిల్ల ఎక్కువ గడిపేది అత్తవారింట్లోనే ఉంటూ ఉంటారు. అసలు వాళ్ళ జీవితం అంతా ఇంక అక్కడే ముగుస్తది. బ్రతికినా, పోయినా అక్కడే అన్నీ జరుగుతాయి. సో, అట్లాంటిది ఇంక మనమ్మాయి అని మనం బాధ్యత తీసుకునేటప్పుడు వీళ్ళు ఎంత ప్రేమగా ఉండాలని ప్రయత్నించినా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడమే ఇప్పుడు ఈ రోజుల్లోనే మహిళలు స్వతంత్రం కావాలి. మమ్మల్ని అణిచివేస్తున్నారు, తొక్కేస్తున్నారు, వరకట్న వేధింపులతో చంపేస్తూ ఉన్నారు అని ఇలాంటివి ఎక్కువైపోయి ఈరోజు స్వతంత్రం కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి అని అంటూ గూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. అసలు ఫస్ట్ దానికి ఆజ్యం పోసిందే వీళ్ళు. సో, గతంలో ఒక 15 ఏళ్ళు తిరిగి ఒకసారి వెనక్కి చూసుకుంటే, ఎక్కడ చూసినా సరే, ఏ ఇంట్లోని చూసినా ఇంచుమించుగాను అత్తల వేధింపులు, ఆడపడుచుల వేధింపులు, భర్త తాగొచ్చి కొట్టే వేధింపులు, లేదంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు మామ కోడల్ని ఏదో ఒకటి అన్నాడని ఇట్లాంటివి అందరూ కలిసి ఆడపడుచు, భార్య, భర్త వీళ్ళందరూ కలిసి కిరోసిన్ పోసో, లేకపోతే పెట్రోల్ పోసో తగలబెట్టిన ఘటనలు. పోలీస్ స్టేషన్‌కి ఎన్ని కేసులొచ్చేవంటే అన్ని కేసులు నమోదయ్యేవి అప్పట్లో. సో, మెల్లమెల్లగా నిజంగానే దీని మీద ఒక ఉద్యమంలాగా తెలియకుండానే దీని మీద మెల్లమెల్లగా ఆహ్, మొత్తం ఆ కవర్‌లోంచి బయటకొచ్చేసారు. ఒక ఆహ్, కమ్ముకుపోయినట్టుగా ఉన్న వరకట్న వేధింపులనే దానిలోంచి మహిళలు మెల్లమెల్లగా తమంతట తాము తమ కాళ్ళ మీద తాము నిలబడ్డం, మాకు కొద్దిగా ఫ్రీడమ్ కావాలని అనుకోవడము, న్యూక్లియర్‌గా బయట సెపరేట్‌గా ఉందామా అనే ఒక సెపరేషను వీటి నుంచే స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు అంత స్వతంత్రం వచ్చేసింది. ఫ్రీడమ్ పేరుతో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినియి. పెద్దవాళ్ళ దగ్గరుంటే అదో మంచో చెడ్డో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అని. కానీ అన్ని కుటుంబాల్లో అలా జరగడం లేదు. కొన్ని కుటుంబాలు 100కి 30% కుటుంబాల్లో మాత్రమే పిల్లలకి నాయనా భార్యని చక్కగా చూసుకో. అమ్మా నీ భర్తని చక్కగా చూసుకో. నీకు అన్నదమ్ముడైనా, భర్తయినా, ఎవరైనా సరే తండ్రైనా ఆయనే. నీకు తల్లైనా, ఆడపిల్లైనా ఎవరైనా గూడా నీ భార్యే అని ఈ రకంగా జెప్పి మంచిగా మన పిల్లలే అని కడుపులో పెట్టుకొని దాచుకునే తల్లిదండ్రులు గాని, అత్తమామలు గాని ఈ రోజుల్లో అయితే మాక్సిమం 30% ఉన్నారని సర్వేస్ గూడా చెప్తూ ఉంటాయి. మిగిలిందంతా గూడా కట్నం ఎంతిచ్చావు? ఎంత తీసుకొచ్చావు? కట్నం తేపోతే తిరిగి పంపించేయడం. లేదా ఈ అమ్మాయి కష్టపడిన జీతాన్ని గూడా అత్తగారికి ఇవ్వాలట. ఇదక్కడ కొత్త రూల్ అసలు. చాలా మందితో రీసెంట్‌గా నిన్న గూడా విన్నాను నేను. అమ్మాయి జీతం తీసుకొచ్చి అబ్బాయి అత్తగారి చేతిలో ఇవ్వడం లేదని అమ్మాయికి డైవోర్స్ ఇచ్చేశారు. పెళ్లయి 6 నెల్లో, 7 నెల్లో అయిందంతే. ఇంకొక కేసయితే నడుస్తోంది. డైవోర్స్ నడుస్తోంది. తెచ్చి కట్నం అమ్మాయి సాలరీ తీసుకొనొచ్చి వాళ్ళకివ్వడం లేదంట. ఇంట్లో ఇవ్వడం లేదంట వాళ్ళ అత్తగారికి. అమ్మాయి ఏదో సంపాదించుకుంటది. రేపొద్దున అమ్మాయి పిల్లలకి దాచిపెట్టుకుంటది. అబ్బాయి అయితేంటి, అమ్మాయి అయితేంటి ఎవరైనా వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసమే గదా దాచిపెట్టుకునేది. ఆడపిల్ల దాచిపెట్టుకుంటే భర్త కొంచెం భారం తగ్గిద్ది. బంగారమో, లేపోతే ఏవో ఇంట్లో వస్తువులో ఏమైనా కొనుక్కున్నా, లేపోతే వాళ్ళ ఖర్చులకే ఖర్చు పెట్టుకుంటారు. మిమ్మల్ని అడగడం అయితే తగ్గిపోతది గదా! సో, ఇలా లాజిక్‌గా ఆలోచించడం మానేసి, ఇంకా ఈ రోజుల్లో గూడా కట్నం తీసుకురాలేదు. మీ అమ్మ అంతే బెట్టింది. మీ నాన్న ఇంతే బెట్టాడు. అంతిస్తాం, ఇంతిస్తాం అని మాటలు చెప్పారు. ఈరోజు అది ఇవ్వలేదు. మీకు మనిషి ఇంపార్టెంటా? వాళ్ళు తెచ్చే కట్నం ఇంపార్టెంటా? మీరు అమ్ముకోవడం, కొనుక్కోవడం ఒక వస్తువునైనా అమ్మి కొనే విధానంగాని అమలు చేస్తున్నారా? సో, ఇది చట్టరీత్యా నేరం, నేరం, నేరం అని చెప్తున్నా గూడా ఆడపిల్లకి ఇచ్చే పసుపు, కుంకాలని అంటారు. పేరుకి బయటికది. రిజిస్టర్డ్‌గా లోపలికి మాత్రం ఇవన్నీ వరకట్న వేధింపులు. బయటికి చెప్పేదంతా ఆడపిల్లకి పసుపు, కుంకాల కింద ఇస్తారు. లాంఛనాల కింద ఇస్తారు అని చెప్పడానికనమాట. మరి ఇట్లా కట్నం అనంటే కేసు నమోదయితది గదా! జైల్లో ఏస్తారు లోపల. సో, అలాగో నలుగురు, ఐదుగురిని లోపలేస్తే తప్ప ఈ కట్నం పెట్టాలి, కట్నం కోసం వేధించాలి, కట్నం ఇవ్వలేదని ఆడపిల్ల చనిపోయింది అనే ఇది ఇంక ఎప్పటికి పోతదో తెలీదు. ఇంత డెవలప్ అయినా గూడా 5 తులాల బంగారం, 5,00,000 కట్నము, 50 గజాల స్థలం కోసం ఆడపిల్లలు చనిపోతున్నారనంటే, ఇక మనిషి జీవితానికి విలువెక్కడున్నది? అంత కష్టపడి కని, పెంచి అబ్బాయిలతో పాటు సమానంగా చదివించి, ఇంకా కట్నం కోసం ఆడపిల్లని చంపేస్తున్నారనంటే, వ్యవస్థలు ఏం శిక్షలు వేస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి? సో, ఈ అమ్మాయి అనవసరంగా నిర్దాక్షిణ్యంగా చనిపోయింది. చేసుకున్న భర్త తాగుబోతోడైతే కనీసం ఆ విషయంలో గూడా అత్తమామ
నిజంగా తాగుతున్నారా తప్పు బాగా చూసుకో అని చెప్పేటోళ్ళు ఉండరు. మగాడు కదా తాగుతాడు, నువ్వు సర్దుకుపోవాలి. ఎందుకు సర్దుకుపోవాలి అసలు? దేనికి సర్దుకుపోవాలి ఆడపిల్ల? అదే ఆడపిల్ల కూడా తాగి వచ్చి సేమ్ సమానంగా ఎదురుగా కూర్చుంటే ఒప్పుకుంటదా సొసైటీ? ఒప్పుకోదు. ఇలాంటివి చెప్పరు మరల. ఇవి చెప్పడానికి ఎవరికి వాస్తవం మాట్లాడడానికి ఎవరికీ నోరు రాదు. ఎంతసేపు కవరప్ మెయిల్ అనే డామినేషన్ కవరప్ చేస్తారు. ఒకవేళ నిజంగా మగాడు బాగున్నాడు అని అంటే ఆడపిల్లలు. బట్ ఏదైనాను అందరూ ఇలా ఉండరు కాబట్టి ఎక్కడైనాను వరకట్న వేధింపులు అనేవైతే ఉండకూడదు. కట్నం కోసం ఆడపిల్ల చనిపోయిందన్నది తప్పు. అండ్ మీ ఇంట్లో ఆడపిల్ల అడుగుపెట్టినప్పుడు మీ ఇంట్లో పిల్ల ఇంకా కంప్లీట్ గా మీ అమ్మాయి అన్నట్టు మీరు ఉండాలి. చాలా మంది పుట్టింటికి కూడా వెళ్ళనివ్వరంట. అదేం అన్యాయం అసలు? ఆ తల్లిదండ్రి వాళ్ళు కనకుండా అన్నాళ్ళు పెంచి వాళ్ళ కష్టార్జితం అంతా పోగేసి మీకు అప్పజెప్తే పిల్లని మీరేమో పుట్టింటికెళ్ళకూడదు. మీ అమ్మకి బాగోపోతే చూడ్డానికి ఎళ్ళకూడదు. లేతే మీ అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి బాగోపోతే చూడ్డానికెళ్ళకూడదు. నీకు అన్నదమ్ముడున్నాడు నీకేం బెట్టాడసలు? ఇవి ఏంటసలు ఈ కంపారిజన్స్? కొద్దిగా మనుషుల్లాగా ఆలోచించుకుంటే బావుంటది. ఇలా చాలా మందున్నారు. ఇప్పుడు అంటే నీకేం అవసరం అని అనడానికి గాదు. ఒక మీడియా మాధ్యమంగా వ్యవహరిస్తున్నాం కాబట్టి, ఇది జస్ట్ అవేర్‌నెస్ కోసము. అందరికీ బాధ్యతుంటది. అందరూ ఒక ఆడపిల్ల విషయంలోనే మరణాలు సంభవిస్తున్నాయి గాబట్టి, ఈ టాపిక్ మాట్లాడాల్సొస్తుంది. ఇవి అలా చేసే వాళ్ళ కోసం మాత్రమే. దయచేసి అలాంటివి చేయకండి. ఇలాంటి కంప్లెయింట్స్ ఇస్తే మీరు శిక్షకు అర్హులు. కట్నం అనే పేరు ఎప్పుడు బయటకు వినిపించకూడదు. వినిపించింది మీరు తీసుకున్నారనంటే కేస్ ఫైల్ అయిందంటే వరకట్న వేధింపుల కింద చాలా చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి లోపలేస్తారు. మీ పరువు పోతది. లోపల లోపల థర్డ్ డిగ్రీలు మామూలుగా ఉండవు. ఆ థర్డ్ డిగ్రీ ఒక్కసారి చేశారంటే ఇంకోసారి కట్నం అనే పేరే మాట్లాడరు ఎవరున్నా. సో ఇవి జరగడం లేదు గాబట్టే మాట్లాడుతున్నారు. మొత్తానికి ఈ అమ్మాయి అయితే అనవసరంగా చనిపోయింది. 5,00,000 నగదు, 100 గజాల ప్లాటు వరకట్నం కింద అమ్మాయికి రాసిచ్చారట. అనిల్ గత కొద్ది రోజులుగానంటే ఈ అమ్మాయి భర్త బాగా తాగి ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకొని 6 తులాల అమ్మాయి బంగారాన్ని అమ్మేసి 15 రోజుల క్రితం ఆహ్, అతడు అదనపు కట్నం తీసుకురావాలని ఇచ్చింది చాలకుండా మళ్ళా ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొని రాపో అని చెప్పేసి అమ్మాయిని వేధించడం వలన అమ్మాయి తట్టుకోలేక అటు తల్లిదండ్రులను అడగలేక వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టలేక అమ్మాయి చనిపోయింది. కొంతమంది ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా చనిపోతూ ఉంటారు. ఈ వేధింపులు తట్టుకోలేక. నిజ జీవితంలో ప్రతి మనిషి ఈ సంఘటనలను చూస్తూనే ఉంటారు. కానీ ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పరు. పనికిమాలిన ఇష్యూస్ మీద భలే డిబేట్‌లు చేస్తారు. ఇప్పుడు ఇది పేపర్‌లో న్యూస్ వచ్చింది వరకట్న వేధింపులు అని. వరకట్న వేధింపు అని అనంగానే అసలు కేస్ ఫైల్ అవ్వాలి దీని మీద. కేస్ ఫైల్ ఇంక బయటికి రానివ్వకుండా చేయాలి ఇలాంటి వాళ్ళని. సో దీని మీద మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. అండ్ దయచేసి మారండి. సమాజం మారింది. మార్పు మంచికుండాలి. పనికిమాలిన విషయాల్లో గాదు. ఇట్లాంటి విషయాల్లోని ఒక అమ్మాయి వచ్చినప్పుడు లేదా ఒక అబ్బాయి వచ్చినప్పుడు అమ్మా నాన్న ఎంత ముఖ్యమో మామ కూడా అంతేలాగా చూసుకోవాలి. వీళ్ళు వాళ్ళని అలాగే చూసుకోవాలి. వాళ్ళు వీళ్ళని ఇలాగే చూసుకోవాలి. ఇలాంటి కౌన్సెలింగ్ ఏమైనా ట్రై చేయండి తప్ప చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. మా 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 పిల్లాడికి 5,00,00,000 కట్నం ఇచ్చారు తెలుసా? వాళ్ళు 2,00,00,000 కట్నం పెట్టారంట. ఇవి ముచ్చట్లు. అంతేగాని మంచిగా చదివించావు గదా! చక్కగాను హ్యాపీగా బతకమని మంచి విషయాలు చెప్పరు ఎవరు గూడాను. ఖర్చులు తగ్గించుకోండి, జాగ్రత్తగా ఉండండి ఇవి చెప్పరు. అంత కట్నం అంటే ఎంత కారు పెట్టిండంట, 10 తులాల బంగారం పెట్టిండంట ఈ కంపారిజన్స్. సో వీటి వలన గూడా మరణాలు ఎక్కువవుతూ ఉన్నాయి. సో అందుకని ఈ టాపిక్ ఈరోజు మాట్లాడడం. దీని గురించి వరకట్న వేధింపులు అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మేబీ ఇందులో చాలా మంది ఎవరైనా గూడా ఇలా తీసుకొని ఆడపిల్లల్ని వేధిస్తున్న వాళ్ళు ఉంటే మాత్రము దయచేసి మారండి.